నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అలంకరి జ్యువెలర్స్. సో ఈ రోజు మనం అలంకరి జ్యువెలర్స్ లో కంప్లీట్ గా కోల్కతా ప్యాటర్న్స్ లో ఉన్నటువంటి లాంగ్ చైన్స్ చూస్తున్నామండి. సో ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో కూడా నేను మీకు లాంగ్ చైన్స్ బీడ్స్ కాంబినేషన్ లో చూపించాను. బట్ ఈ రోజు నేను చూపించేటువంటి కలెక్షన్ నేను చెప్పాను కదా, కంప్లీట్ గా కోల్కతా స్టైల్లో ఉన్నటువంటి కలెక్షన్ చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండీగా రన్ అవుతుంది కాబట్టి అండ్ ఎవ్రీ బాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా మాక్సిమం ఇలాంటి జ్యువెలరీస్ ని పిక్ చేసుకొని ఇవే హైలైట్ చేస్తున్నారు. సో ఆ జ్యువెలరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇవే కాదండి, కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా ఎంత వెయిట్లో కావాలి అని అనుకుంటే ఆ వెయిట్లో మనకి ఎంత పాసిబుల్ అవుతుందో అంత మ్యాక్సిమం మనం చేసిస్తాము. సో మిస్ చేసుకోవద్దు, తప్పకుండా విజిట్ చేయండి. బ్యూటిఫుల్ డిజైన్స్ అండి, బ్యూటిఫుల్ డిజైన్స్. సో బేసిక్గా గోల్డ్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ గురించి కాకుండా మనం జ్యువెలరీ పరంగా యూస్ చేసుకోవాలి అని అనుకుంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్ని పాసిబుల్ అయితే అని కొనుక్కోవాలనుకుంటాం. సో మనం లైట్ వెయిట్లో వెళ్తున్నాం కాబట్టి మన దగ్గర ఎన్ని జ్యువెలరీస్ ఉంటే అన్ని బాగుంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా అలాంటి వెరైటీసే అండి. సో తప్పకుండా విజిట్ చేయండి, హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఎవ్రీ టైం అదే చెప్తాను, మేకింగ్ కానీ వేస్టేజ్ కానీ బయటతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా కలెక్షన్స్ చూద్దాం. సో ఈ ఎపిసోడ్లో నేను కంప్లీట్గా కోల్కతా డిజైన్స్ చూపిస్తానని చెప్పాను కదండి. చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్గా ఉందో కలెక్షన్. అండ్ ఇది వెయిట్ వచ్చేసి మనకి నెట్ వెయిట్ జస్ట్ 36 గ్రామ్స్లో డిజైన్ చేసుకుంటున్నామండి. చాలా 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 యూనిక్ కలెక్షన్ అండి. సో ఇది సింగిల్ పీస్ మనం క్యారీ చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే శారీస్ పైన మనం చోకర్తో క్యారీ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇండో వెస్టర్న్ స్టైల్కి అయితే చాలా చాలా బ్యూటిఫుల్ యాప్ట్ అండి. మంచి కలర్ షేడ్లో తీసుకుంటున్నాం. సో ఇది మనం లైట్ వెయిట్లో వెళ్తున్నాం కాబట్టి దీంట్లో మనం ఎక్కువగా సెమీ ప్రీషియస్ స్టోన్స్ అండ్ దాంతోపాటు సీజెడ్ స్టోన్స్ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సెమీ ప్రీషియస్ బీట్స్ వస్తాయండి. సో 5 లేయర్స్ తీసుకుంటున్నాము. మనకి లేయర్స్ కూడా ఇలా వస్తాయన్నమాట. సో పైన వచ్చేసి మనకి చిన్న లేయర్, దాని తర్వాత కింద లేయర్ వచ్చేసరికి మనకి పెద్ద లేయర్ వస్తుంది. సో ఇది వచ్చేసి జస్ట్ 2 కాన్సెప్ట్ అండి. ఒకటి వచ్చేసి మనకి రెడిష్ కలర్ కాంబినేషన్ లో ఉంది వచ్చేసి సెమీ ప్రీషియస్ లో మనకి బీట్ వస్తుంది. దాని పక్క నుంచి స్టోన్ ఏదైతే ఉందో అది మనకి సీజెడ్ స్టోన్స్ తో వస్తుంది అనమాట. సో సేమ్ ప్యాటర్న్ ని కంప్లీట్ 5 లేయర్స్ వరకు రిపీట్ చేసుకుంటూ లెంత్ వైజ్ మనం చేస్తున్నాము. చాలా 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 బాగుంది నిజంగా. అండ్ జస్ట్ మనం స్టోన్స్ లో ఒక చోకర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అంటే రెగ్యులర్ కాన్సెప్ట్, రెగ్యులర్ గోల్డ్ జ్యువెలరీ కాకుండా ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో వస్తుంది. అండ్ ఇది గోల్డ్ కూడా మనకి 22 క్యారెట్స్ లో వస్తుంది. చాలా 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 మంచి డిజైన్స్ ఉన్నాయండి. అండ్ ఈ ప్యాటర్న్ లో నేను మీకు ఒక్క డిజైన్ ఇది చూపిస్తున్నాను. ఇంకా ఇందులో మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీరు షోరూమ్ కి విజిట్ చేస్తే బోల్డ్ అని వెరైటీస్ చూపిస్తారు. ఆర్ ఎల్స్ దీని గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి మెసేజ్ చేయండి, 9160000905. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 16 గ్రామ్స్ లో తీసుకుంటాం. చూడటానికి మాత్రం చాలా హెవీగా కనిపిస్తుంది బికాస్ అది మనకి యూజ్ చేసినటువంటి సెమీ ప్రీషియస్ బీట్స్ వెయిట్ అండి. అది గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కల్చరల్ బీట్స్ అంటాం కదా, సో ఆ స్టైల్లో తీసుకుంటున్నాము. ఇవి కూడా మనకి సెమీ ప్రీషియస్ లోనే వస్తాయి అనమాట. హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం. అక్కడక్కడ హైలైటింగ్ కలర్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సెమీ ప్రీషియస్ లో వస్తాయి. ఇన్ మిడిల్ పార్ట్ ఏదైతే మనం పెండెంట్ యూజ్ చేస్తున్నామో ఈ పెండెంట్ చాలా స్పెషల్ అండి. ఒక బ్యూటిఫుల్ లుక్ ని మనం క్రియేట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. ఇదంతా కూడా అంటే మనకి చూడటానికి హెవీగా కనిపించాలి కాబట్టి మనం సన్నగా కొంచెం థిక్నెస్ అనేది మనం థిక్నెస్ అనేది కొంచెం థిన్గా తీసుకుంటున్నాము. సో ఇది వచ్చేసి మనకి మొత్తం సీజెడ్ స్టోన్స్ తో హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ లో సెమీ ప్రీషియస్ స్టోన్ ని స్క్వేర్ షేప్ లో తీసుకుంటున్నాం. సైడ్స్ లో పికాక్స్, ఆ లీఫ్ ప్యాటర్న్ మొత్తం కూడా హైలైట్ అవుతుంది. ఈ 2 సైడ్స్ కూడా ఫ్లవర్స్ నిస్తూ కిందంతా కూడా సెమీ ప్రీషియస్ స్టోన్స్. ఒక బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి, ఒక పౌడర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. సో డిఫరెంట్ యూనిక్ కలెక్షన్. నేను చెప్పాను కదా కోల్కతా స్టైల్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి మనం ఇక్కడ గోల్డ్ లో లైట్ వెయిట్ లో చూస్ చేసుకుంటున్నాం. సో కింద కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక పెద్ద డ్రాపింగ్ ఇస్తూ ఆ పెద్ద డ్రాపింగ్ కి గోల్డ్ తో డిజైన్ ని హైలైట్ చేస్తున్నాం. చాలా యూనిక్ కలెక్షన్ అండి ఇది. బ్యాక్గ్రౌండ్ లో మనం గోల్డ్ ఫిక్సింగ్ చేస్తూ ఇలా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్గ్రౌండ్ లో ఒక గోల్డ్ పట్టి ఇస్తూ మిడిల్ పార్ట్ లో ఈ డిజైన్ హైలైట్ చేసుకుంటూ కింద మళ్ళీ డ్రాపింగ్ తో తీసుకుంటున్నాం. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్, మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 75 గ్రామ్స్. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక
వండర్ఫుల్ కలెక్షన్ అండి. చాలా 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 ఎలిగెంట్గా కనిపిస్తున్నటువంటి కలెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వెయిట్ చెప్తాను. మనకి నెట్ వెయిట్ జస్ట్ 20 గ్రామ్స్లో తీసుకుంటున్నాం. గ్రాస్ వెయిట్ 97 గ్రామ్స్ అండి. సో బేసిక్గా మనకి గ్రాస్ వెయిట్తో అంత ఇది కాదు, మనం మెయిన్ నెట్ వెయిట్ చూసుకుంటాం కాబట్టి 20 గ్రామ్స్. ఆ 20 గ్రామ్స్ కూడా మనకి ఇక్కడ ఏదైతే మనం పెండెంట్ ఇస్తున్నామో ఈ పెండెంట్ అనేది హైలైట్ అండి దీనికి. అండ్ దాంతోపాటు మనం యూస్ చేస్తున్నటువంటి సెమీ ప్రీషియస్ బీడ్స్ అండి. సో రెగ్యులర్ బీడ్స్, రెగ్యులర్ కలర్స్, రెగ్యులర్ కాంబినేషన్స్ కాకుండా ఇది మనం లైట్ లావెండరిష్ పింక్ కలర్ కాంబినేషన్ బీడ్స్ అనేవి యూస్ చేసాం. అవి కూడా పంకిన్ షేప్ లో యూస్ చేసాం. మిడిల్ పార్ట్ లో కూడా లైట్ సీ గ్రీన్ కలర్ ని యాడ్ చేస్తున్నాం. సో ఇవి మనకి ఆల్మోస్ట్ ఒక 6 to 7 లేయర్స్ వరకు హైలైట్ అవుతాయి, 2 సైడ్స్ కూడా. దీనికి డివిజన్ లాగా మనం మిడిల్ పార్ట్ లో స్క్వేర్ షేప్స్ లో సీజెడ్ స్టోన్స్, మిడిల్ పార్ట్ లో సెమీ ప్రీషియస్ స్టోన్స్ ని యూస్ చేసుకుంటూ ఇలా 3 డివిజన్స్ ఇస్తూ ఆ డివిజన్స్ నుంచి మనం ఇలా లేయర్స్ తీసుకున్నాం. సో దానివల్ల మనకి నెక్ పీస్ అనేది ఇలా సెటిల్ అవుతుంది. అండ్ కింద డ్రాపింగ్ కూడా చూస్తున్నారు కదా, నక్షి కాంబినేషన్ లో కంప్లీట్ సీజెడ్ స్టోన్స్, సెమీ ప్రీషియస్ డ్రాపింగ్స్. కిందంతా కూడా మళ్ళీ మనకి సెమీ ప్రీషియస్ తోనే ఈ డ్రాపింగ్స్ తీసుకుంటున్నాము. అండ్ దాంతో పాటు మువ్వల్ని కూడా హైలైట్ చేసుకుంటున్నాం. చాలా చాలా బాగుందండి. సో లాంగ్ చైన్ లో రెగ్యులర్ గా ఉండేటువంటి డిజైన్స్ కాకుండా మీరు ఇలా గనక ఆప్షన్ తీసుకుంటే చాలా యూనిక్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, చూడటానికి హెవీగా కనిపిస్తుంది. అండ్ కంప్లీట్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అండి నెక్ పీస్ అని చెప్పొచ్చు. సో వెయిట్ కూడా జస్ట్ మనకి 20 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉందండి నెట్ వెయిట్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసి మనకి యూనిసెక్స్, అంటే మనం లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజెస్ కానీ లేకపోతే కుర్తా, సల్వార్ కమీజెస్ ఏవైనా వేసుకుంటే వాటిపైన జెంట్స్ ఎక్కువగా ఇలాంటి చైన్స్ అనేవి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేసుకున్నటువంటి కలెక్షన్. వెయిట్ మాత్రం కంప్లీట్ లైట్ వెయిట్ అండి. జస్ట్ 11 గ్రామ్స్లో ఈ బ్యూటిఫుల్ నెక్ పీస్ని మనం డిజైన్ చేయడం జరిగింది, లాంగ్ చైన్ని. సో ఇందులో మనకి అన్నీ కూడా సెమీ ప్రీషియస్ కలెక్షన్స్ యూస్ చేస్తున్నాము, బీట్స్ అన్ని కూడా. ఎందుకంటే లైట్ వెయిట్ లో వెళ్తున్నాం. ఎందుకు అంటే ప్రైస్ తగ్గించడం కోసం లైట్ వెయిట్ లో వెళ్తున్నాం. సో అదే మనం బీట్స్ కూడా మనం కంప్లీట్ గా ఒరిజినల్ బీట్స్ పెట్టామనుకోండి, ప్రైసింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకని మనం సెమీ ప్రీషియస్ కాంబినేషన్ ని తీసుకుంటున్నాము. సో ఇదంతా కూడా మనం గ్రీన్ కాంబినేషన్ లో తీసుకుంటున్నామండి. అక్కడక్కడ గోల్డ్ లుక్ టచ్ చేస్తున్నాం. ఇలా మనకి ఒక 6 నుంచి 7 లేయర్స్ వరకు వస్తుంది. అండ్ దీంతో పాటు ఇక్కడేమో మనం ఒక డివిజన్ ఇచ్చాము. దాని నుంచి మొత్తం కూడా ఇవి ఆల్మోస్ట్ మనకి ఒక 30 లేయర్స్ అలా ఉంటాయండి. అక్కడక్కడ గ్రీన్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ లుక్ ని మనం ఇక్కడ హైలైట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి లాకెట్ స్టైల్ లాగా తీసుకుంటున్నాం అనమాట, సైడ్ లాకెట్ లాగా. మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ తో పైన ఎలిఫెంట్ ని హైలైట్ చేసుకుంటూ కిందంతా కూడా మువ్వల్ కాన్సెప్ట్ ని హైలైట్ చేసుకుంటూ చూపిస్తున్నాం. సో మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసరికి బీట్స్ అన్ని కూడా ఎక్కువగా ఉన్నాయి, హెవీ లుక్ లో ఉంది కాబట్టి 130 గ్రామ్స్ లో వస్తుంది. బట్ బేసిక్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి జస్ట్ 11 గ్రామ్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో ఇలా మీకు ఇలా లైట్ వెయిట్ లో ఒక 10 గ్రామ్స్ అరౌండ్ లో కావాలి, యూనిసెక్స్ కాంబినేషన్ లో కొన్ని డిజైన్స్ ఇంకా కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, 9160000905. నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం. కోల్కతా కలెక్షన్స్ లోనే ఇంకొక యూనిక్ కలెక్షన్ అండి. చూస్తున్నారు కదా మీరే ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఈ డిజైన్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదండి. కంప్లీట్ నక్షి బాల్స్ తో సెమీ ప్రీషియస్ బీడ్స్ తో చాలా హైలైటింగ్ గా చూపిస్తున్నాం. డిఫరెంట్ వెరైటీ అండి. ఇండో వెస్టర్న్ స్టైల్ కి లేదా మనం శారీలోనే ఒక డిఫరెంట్ లుక్ ని స్టైలింగ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. బికాస్ ఇది మనకి వెయిట్ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ లో మనకి నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 17 గ్రామ్స్, గ్రాస్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ లో తీసుకుంటున్నాం. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనం సౌత్ సీ పర్ల్స్ ని ఇస్తూ ఇక్కడ సెమీ ని మనం గోల్డెన్ కలర్ క్యాప్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం. గోల్డెన్ క్యాప్స్ తో హైలైట్ చేసుకుంటున్నాం. అది కూడా నక్షి వర్క్ లోనే వస్తుంది. మిడిల్ పార్ట్ లో సౌత్ సీ పర్ల్స్, ఇవన్నీ కూడా నక్షి బాల్స్ అండి, గోల్డ్ నక్షి బాల్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఒక యాంటిక్ ఫినిషింగ్ లో తీసుకుంటున్నాం. రెగ్యులర్ గా వచ్చే షేడ్ లో కాకుండా యాంటిక్ ఫినిషింగ్ లో ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఈ బీడ్స్ కి మనం ఏదైతే సెమీ ప్రీషియస్ బీడ్స్ యాడ్ చేసామో వాటికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక డిఫరెంట్ యూనిక్ లుక్ రావడం వల్ల మనం రావడానికి ఈ ఒక కలెక్షన్ అనేది యూస్ చేస్తున్నాము, కోటింగ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక 2 సెమీ ప్రీషియస్ బీడ్స్ ని అటాచ్ చేస్తూ ఒక బటర్ఫ్లై డిజైన్ ని మనం హైలైటింగ్ గా చూపిస్తున్నాం. మళ్ళీ ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ అండి. సో కంప్లీట్ గా నెక్ పీసే చాలా డిఫరెంట్ గా ఉంది. సో రెగ్యులర్ కలెక్షన్ కాదండి, ఇవి కంప్లీట్ యూనిక్ కలెక్షన్. మీకు పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ లో కూడా మేబీ ఇలాంటి డిజైన్స్ దొరకకపోవచ్చు. అలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మనకి అలంకృత్ జ్యువెలర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. సో ఈ నెక్ పీస్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకి 57 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 17 గ్రామ్స్. సో చూసారు కదండి, కలెక్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. నేను ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చెప్పాను చాలా డిఫరెంట్ వెరైటీస్ అని చెప్పేసి. కాంబినేషన్స్ కానీ లేకపోతే మనం వేటిపైన కూడా వీటిని మనం ఇండో వెస్టర్న్ స్టైల్ శారీస్, కొంచెం మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్కి కూడా ఈ కలెక్షన్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో మిస్ చేసుకోవద్దు, తప్పకుండా విజిట్ చేసి షాప్ చేయండి. యూట్యూబ్లో కూడా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్లో అప్డేట్గా ఉండొచ్చు. మరొక ఎపిసోడ్తో ఇంకా ట్రెండింగ్ కలెక్షన్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.